నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఇరు తెలుగు రాష్ట్రాలకు లాభదాయకమైన కొత్త రహదారులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణకు చెందిన మరో 3 మార్గాలను జాతీయ రహదారులుగా గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాయలసీమ జిల్లాలను రాజధాని అమరావతితో అనుసంధానించే అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వేలో కదలిక వచ్చింది. దీన్ని భారతమాల పథకంలో చేపడతారు. తెలంగాణకు సంబంధించి హైదరాబాద్ నుంచి కొత్తగూడెం, మెదక్ నుంచి రుద్రూరు, బోధన్ నుంచి బైంసా మార్గాలు త్వరలో జాతీయ రహదారులుగా విస్తరించనున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక కొత్త రహదారులు ప్రగతిలో ఎలాంటి పాత్ర పోషిస్తాయన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రావుల శ్రీధర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, ఆర్థిక విశ్లేషకులు, సిఎల్ఎన్ గాంధీ గారు, రవాణా శాఖ మాజీ ఉన్నతాధికారి, పతకమూరు దామోదర్ ప్రసాద్ గారు, సీనియర్ పాత్రికేయులు, సామాజిక విశ్లేషకులు. శ్రీధర్ రెడ్డి గారు, తెలంగాణలో 3 రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించడంతో పాటు అటు ఏపీలో రాయలసీమను అమరావతితో అనుసంధానం చేసే ఎక్స్ప్రెస్ వే కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ రహదారులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ చొరవను మీరెలా విశ్లేషిస్తారు? గతంలో వాజ్పేయి గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా, ఆ తర్వాత ఇప్పుడు రెండోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జాతీయ రహదారుల విషయంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చూపించినటువంటి శ్రద్ధ మనందరం గమనించవచ్చు. ప్రభుత్వం యొక్క ఆలోచన విధానము, ప్లానింగ్ అంతా కూడా దేశంలో కనెక్టివిటీ పెరగాలి, సాధారణ రహదారులన్నింటినీ కూడా 4 లేన్ 6 లేన్గా మీరు పెంచినప్పుడు ఆటోమేటిక్గా రవాణా రంగంలో ఒక విప్లవం వస్తుంది. సరుకుల రవాణా నుంచి మొదలుపెట్టి మిగతా రవాణా రంగంలో ఒక కొత్త మార్పు వచ్చిన విషయంలో ప్రభుత్వం దృష్టి సారించింది. దీంట్లోనే మీరు భారతమాల ప్రాజెక్టు చూశారు. 2017 నుంచి మిగతా గతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులను ఒక సమగ్రంగా మీరు తీసుకొని 2017 నుంచి 22 వరకు 2 ఫేజ్లుగా, అంటే 2 తడవలుగా చూస్తే 17 నుంచి 19 వరకు ఒకటి ఇప్పుడు ఈ భారతమాల ప్రాజెక్టు కింద తీసుకున్నారు. దాంట్లో 6,92,324 కోట్లు మొత్తం బడ్జెట్గా తీసుకున్నారు. అంటే ప్రపంచంలోనే రోడ్లకు సంబంధించి ఒక అతిపెద్ద ప్రాజెక్టు తీసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాంట్లో మొదటి విడతగా 5,35,000 కోట్ల రూపాయలు, దాంట్లో 83,677 కిలోమీటర్లు మొత్తం దేశవ్యాప్తంగా తీసుకుంటున్నారు. తెలంగాణ తీసుకుంటే స్వాతంత్రం నుంచి 2014 వరకు 2,340 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉంటే, ఈ 4 సంవత్సరాల్లోనే తెలంగాణలో దగ్గర 2,900 కిలోమీటర్ల వరకు కొత్తగా జాతీయ రహదారులుగా ఉన్న వాటిని మార్చడము, కొత్త రహదారులు వేయడం అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు, మంజూరు చేశారు. చాలా రోడ్లు మీరు హైదరాబాద్, అంటే హైదరాబాద్ నుంచి ఇప్పుడు యాదగిరిగుట్ట వరకు, ఆ యాదగిరిగుట్ట నుంచి మిగతా వరంగల్ వరకు కూడా ఉన్నటువంటి మార్గాన్ని ఇప్పుడు 4 లేన్గా మార్చే ప్రయత్నం నడుస్తూ ఉంది. మిగతా అన్ని మార్గాలు ఇప్పుడు మీరు చెప్పినటువంటి 3 మార్గాలు 531 కిలోమీటర్లు రాష్ట్ర రాజధానులకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కొత్తగా వారు అమరావతి రాజధాని ఏర్పాటు చేసుకుంటే రాయలసీమ జిల్లాలకు, ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలకు కూడా ఫాస్టర్ కనెక్టివిటీ ఉండకూడదు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాలకు 4 గంటల్లోనే రాజధానిని చేరుకునేటువంటి అవకాశం కల్పించడం, జాతీయ రహదారులు రాష్ట్రాల్లో పెంచడం మూలాన, కనెక్టివిటీ పెంచడం మూలాన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పేసి మనం గతంలో నిరూపించాం. దాని ద్వారా అభివృద్ధి కూడా మరింతగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, సరుకు రవాణా ద్వారా ఖర్చులు తగ్గుతాయి, ధరలు తగ్గుతాయి, పారిశ్రామిక అభివృద్ధి ఏ ప్రాంతంలో ఉన్నా కానీ. గతంలో దూరాభార ఉన్న మూలాన, పోర్ట్ కనెక్టివిటీ లేకపోవడం మూలాన, రకరకాల సమస్యలు ఉండడం మూలాన కొత్తగా పరిశ్రమల సందర్భం ఇవాళ జాతీయ రహదారులు పెరగడం మూలాన కనెక్టివిటీ ఫాస్ట్ అయింది. కాబట్టి పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉపాధి, రకరకాలు ఇవన్నీ కూడా ఇంటర్ కనెక్ట్. గాంధీ గారు, హైదరాబాద్ నుంచి కొత్తగూడెం, అదేవిధంగా మెదక్ నుంచి రుద్రూరు, బోధన్ నుంచి బైంసా, ఈ మార్గాలు జాతీయ రహదారులుగా మారనున్నాయి. తెలంగాణలో భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? 2014లో 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చొరవతో మనం రోడ్ల జాతీయ రహదారుల పరిగణలో తీసుకుంటే తెలంగాణలో ఈ రోజు వరకు, అంటే ఇప్పుడు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 3 జాతీయ రహదారుల ప్రణాళికలతో కలిపి 4,994 కిలోమీటర్లు తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులుగా ప్రకటించబడినవి నడుస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అమరావతి రహదారి కాకుండా, ఇవాళ ప్రకటించింది కాకుండా 6285
6285 కిలోమీటర్లు జాతీయ రహదారిగా ప్రణాళిక కానీ నడవటం ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 393 కూడా కలుపుకుంటే 6500 6600 కిలోమీటర్లు జాతీయ రహదారులు ఉన్నాయి. కొత్తగా దీనిలో ఏంటంటే రెండు పరిణామాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటేంటంటే ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో రహదారుల మీద స్పీడు వేగం పరిమితిని పెంచింది కేంద్ర ప్రభుత్వం. అంతకుముందు 100 కిలోమీటర్ల వరకు ఉండిన దాన్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్ హైవే మీద 120 కిలోమీటర్లు, మామూలు ట్రంక్ రోడ్స్ వాటి మీద 100 కిలోమీటర్లు, ప్రయాణికుల వాహనాలు అయితేనేమో 100 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు, గుడ్స్ వాహనాలు అయితే 80 కిలోమీటర్లు 60 కిలోమీటర్లుగా, అంటే వేగ యొక్క పరిమితుల్ని పెంచి రోడ్డు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్న దరిమిల ప్రయాణికుల్ని త్వరగా గమ్యాన్ని చేర్చాలనేది కానీ సరుకుల్ని త్వరగా గమ్యాన్ని చేర్చాలనేటటువంటి సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకున్నది. అది అభినందనీయం. రెండో ముఖ్యమైన పరిణామం కూడాను, అది మీడియాలో మీకు వచ్చేది కాదు, మోటారు వాహనాల చట్టంలో సరుకుల క్యారేజ్ పరిమితిని 20 నుండి 25% పెంచింది. అంటే అంతకుముందు స్టాండర్డ్గా 16.2 టన్నుల బరువుతో వెళ్ళగలిగినటువంటి గుడ్స్ వాహనానికి ఈ రోజున ఇంకొక 2.5-3 టన్నుల పరిమితిని పెంచి, అంటే ఇండియన్ రోడ్ కాంగ్రెస్ యొక్క పరిమితి ఏంటంటే 4 చక్రాలు ఉన్న యాక్సిల్కి 10.2 టన్నులు కెపాసిటీ, 2 చక్రాలు ఉన్నటువంటి సింగిల్ యాక్సిల్కి 6 టన్నుల పరిమితి. దేశంలోనే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు మౌలిక సదుపాయాలు పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల యొక్క క్యారియింగ్ కెపాసిటీని కూడా పెంచితే మనకు మెనాసింగ్గా ఉన్నది ఓవర్లోడ్. రోజు దినం మనం ఈ ఇసుక లారీలని లేకపోతే మిగిలినటువంటి లారీలు ఓవర్లోడ్తో వెళ్ళే వాటిని పరిగణలోకి తీసుకుని రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచినందువల్ల కొంతవరకు బరువుని తీసుకెళ్ళగలిగిన కెపాసిటీని పెంచితే ఈ అధిక లోడ్ అనే దాన్ని మనం తగ్గించగలుగుతాం అనేటటువంటి సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేయటం అన్నది. ఈ రెండు కూడాను ట్రేడ్ ఇండస్ట్రీ ఆహ్వానిస్తున్నాయి. భూసేకరణ ప్రక్రియ కోసం తెలంగాణ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎటువంటి చురుకుదనం ప్రదర్శించాలంటారు? రీజనల్ రింగ్ రోడ్ అని కొత్తగా ఒక మన వలయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టబడుతున్న నేపథ్యంలో సగం వారి ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం పంచిన ప్రతిపాదనలు అంగీకరించి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది ఇది జాతీయ రహదారిగా చేయటానికి. మిగిలిన సగాన్ని కూడాను ఇప్పుడు ఆమోదించినట్టుగా ఈరోజు మనకు వచ్చింది. కనుక రాష్ట్ర ప్రభుత్వం చురుకుగా భూసేకరణ జరిపి కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పినట్లయితే మనం రాబోయే కొద్ది కాలంలోనే ఈ రీజనల్ రింగ్ రోడ్డును కూడాను మనం నిజంగా చూడగలుగుతామనేది నా ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్పింది, ప్రభుత్వ భూములు మాత్రం నువ్వే ఇవ్వాలి ఫ్రీగా, ప్రైవేట్ భూములు అయితే నేను 50% పెట్టుకుంటాను, 50% నువ్వు పెట్టుకోవాలి, ఎలాగో రోడ్డు ఖర్చు నేనే పెట్టుకుంటాను. జాతీయ రహదారి అంటేనే అసలు అంటే మీరు చూసే ఉంటారు, రాయి మీద ఎల్లో క్యాప్ ఉంటేనేమో జాతీయ రహదారి, గ్రీన్ క్యాప్ ఉంటేనేమో రాష్ట్ర రహదారి, అసలు ఏమీ లేకుండా వైట్గా ఉంటేనేమో అది డిస్ట్రిక్ట్ రోడ్ అని లోకల్ రోడ్ అని అర్థం. ఈ జాతీయ రహదారి నిర్మాణంలో ఉన్న వెసులుబాటు ఏమిటంటే ఫండింగ్ అంతా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. దామోదర్ ప్రసాద్ గారు, ఏపీలో అమరావతిని రాయలసీమకు అనుసంధానం చేసే ఎక్స్ప్రెస్ వేకి కేంద్ర గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసలు ఆ ఎక్స్ప్రెస్ వే యొక్క ప్రాధాన్యత ఏమిటంటారు? రాజకీయంగానే కాకుండా ప్రాంతీయ అసమానతల నిర్మూలనలో భాగంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి దృష్టిలో కోణంలో చూస్తే కూడా చాలా అత్యంత ప్రాముఖ్యమైనది. ఇంకోటి ఏమిటంటే కొత్త రాజధాని అమరావతిగా నిర్ణయించినారు. ఇప్పుడు ఇవ్వడం జరిగిన తర్వాత కొత్త రాజధాని చేరుకోవాలంటే 8 గంటలు 9 గంటలు చేరుకునేటువంటి ఈ రహదారులు సుగమంగా లేవు కనుక ఈ కొత్త ప్రతిపాదన వల్ల ఇది దాదాపు 3-4 సంవత్సరాలుగా నలుగుతూనే ఉంది. రాజకీయ దృఢ సంకల్పం లోపించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఏమిటంటే నితిన్ గడ్కరీ ఒక పురోగామి దృక్పథం కలిగినటువంటి ఒక ఉపరితల రవాణా శాఖ మంత్రిగా, ఆయన సాగరమాల ఒక నౌకా రవాణాను దీన్ని ఒక సత్సంకల్పం కలిగినటువంటి మంత్రిగా, ఒక అభ్యుదయ దృక్పథం కలిగిన వాడిగా మనం భావించవచ్చు. అయితే ఈ ప్రభుత్వంలోనే కొంత రాజకీయ కోణం దృష్ట్యా అంటే వాళ్ళ భాగస్వాముల మధ్య ఏర్పడినటువంటి వైషమ్యాలు లేదా వైరుధ్యాల వల్ల విభేదాల కారణంగా ఈ అభివృద్ధి అనేది కుంటుపడుతున్నటువంటి విషయం మనకు.
ఎందుకంటే ఈ పని ఇప్పటికే జరగాల్సి ఉండింది. ఇప్పుడు 2 ఏళ్ల క్రితమే ఇది ప్రారంభించి కనుక ఉంటే 393 కిలోమీటర్ల ఈ మార్గాన్ని సత్వరమే పూర్తి చేయగలిగి ఉంటే సమాంతరంగా ఒక రైలు మార్గాన్ని కూడా ప్రతిపాదించినారు. దానివల్ల రాయలసీమనే కాకుండా కర్ణాటక రాజధాని ఐటీ మనకు సమాచార సాంకేతిక విజ్ఞానానికి మన 2 రాజధానులు, ఒక హైదరాబాదు బెంగళూరు, అదేవిధంగా అమరావతి బెంగళూరు, ఈ విధంగా దక్షిణాదికి వెళ్ళడానికి మరింత తక్కువ కాలంలో ఒక శీఘ్ర రహదారి మనకు అందుబాటులోకి వచ్చి వెనుకబడిన ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి కావచ్చు, లేదా అక్కడ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి కావచ్చు, లేదా అక్కడ ప్రజలు తమ గోడును వెళ్ళబోసుకోవడానికి రాజధానికి వచ్చిపోవడానికి కానీ 3-4 గంటల్లోనే వచ్చిపోవడానికి వెసులుబాటు జరిగి ఉండేది. ఇప్పటికీ కొంత జాప్యం జరిగింది. అయితే ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం సముచితమైంది, అభినందించదగింది. ఎందుకంటే ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఎందుకంటే 9 నెలల ఎన్నికలు రాబోతున్నాయి. కేంద్రంలో కొత్తది రావచ్చు, రాష్ట్రంలో వాళ్ళే రావచ్చు, లేదా ఈ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ ప్రజలు అనేవాళ్ళు అభివృద్ధి అనేది అందరికీ అవసరమైనటువంటిది. ఇది మనం కోరేది ఏమిటంటే మీ రాజకీయ విభేదాలని, పార్టీల మధ్య విభేదాలని మీరు అభివృద్ధి చేసి ఆ ఖ్యాతిని మీరు పొందండి. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా రాయలసీమ వాసులు కావచ్చు, లేదా ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజలు కోరుకునేది ఏమిటంటే వెనుకొండ ప్రాంతాల్లో ఈ శీఘ్ర రహదారి నిర్మాణాన్ని వేగవంతం చేసి సత్వరమే పూర్తి చేసి అభివృద్ధి ఫలితాలను సామాన్యులకు కూడా అందజేయండి. ఆ ఖ్యాతిని మీరు పొందండి. ఇది 21,000 ఎకరాల భూమిని సేకరించగలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది మన అమరావతి. ఇది దాంట్లో ఒకవేళ ఈ అటవీ ప్రాంతం ఒక 2,000 ఎకరాలు పోయినప్పటికీ కూడా 19,000 ఎకరాలు దాదాపు సేకరించాల్సి ఉంటుంది. అందులో ప్రభుత్వ భూమి కొంత పోయినప్పటికి కూడా దాదాపు 16,000 ఎకరాలని సేకరించి, అది వచ్చిన ఇబ్బంది ఏమిటంటే 2013 భూసేకరణ చట్టం ప్రకారం చేయడం వల్ల ఒక పెనుభారంగా మారేటువంటి పరిస్థితి ఉంది ఆర్థికంగా. ఎందుకంటే అమరావతి 16,000 కోట్ల లోటుతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇప్పుడున్న నవ్యాంధ్ర అనేది కాబట్టి ఒక పెనుభారంగా ఉంది. ఇవి కేంద్రమే భరించాలంటే ప్రతిపాదన కూడా చేశారు. అయితే కేంద్రం అది అంగీకరించడం ఇప్పుడైతే సగమైతే భరిస్తామనేటువంటి ప్రతిపాదన వాళ్ళు చేశారు. ఇది మేరకైనా కూడా ఒక మార్పు, అభివృద్ధి. ఇది కేంద్రాన్ని కూడా మనం అభినందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా దీన్ని మరింత వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తే కొంత ఉపయోగం ప్రజలకు ఉంటుంది. శ్రీధర్ రెడ్డి గారు, భారతమాలలో భాగమైన రాష్ట్రాల రహదారుల విస్తరణ, ఆర్థిక కోస్టల్ కారిడార్లు, రింగ్ రోడ్లు, ఎక్స్ప్రెస్ వే నిర్మాణాల ప్రధాన ఉద్దేశం ఏంటి? ఈ పథకాన్ని కేంద్రం ఎందుకు అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తుంది? ఆల్మోస్ట్ ఈ భారతమాల ప్రాజెక్టులోనే మీరే చెప్పినట్లు ఇప్పుడున్నటువంటి 6 కారిడార్ల నుంచి 50 కనెక్టివిటీ కారిడార్స్ పెరుగుతున్నాయి. 24 లాజిస్టిక్స్ పార్క్స్ని ఏర్పాటు చేస్తున్నారు, కనెక్ట్ చేస్తున్నారు. 66 అంతర్గత ఇంతకుముందు చెప్పినటువంటి రీజనల్ రింగ్ రోడ్స్ లాంటివి 66 కారిడార్స్ మళ్ళీ కనెక్ట్ చేస్తూ ఉన్నారు. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మీరు మనం పోర్ట్ కనెక్టివిటీ ఉంటే ఎగుమతులకు దిగుమతులకు సంబంధించి ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఒక వెసులుబాటు మరింత పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు మన దగ్గర 2-3 పోర్ట్స్ ఉన్నాయి ఆంధ్ర ప్రాంతంలో. వైజాగ్ వేసుకోండి, కాకినాడ వేసుకోండి, కొత్తగా వచ్చినటువంటి కృష్ణపట్నం పోర్ట్ అనుకోండి. వీటికి మీకు అనంతపూర్ ఇటువంటి ప్రాంతాలను కూడా ఫాస్ట్ కనెక్టివిటీ చేయటం 4-5 అవర్స్ 6 అవర్స్లో కనెక్టివిటీ చేయగలిగితే ఈ ప్రాంతంలో కూడా చిన్న మధ్య తరహా లేదా పెద్ద పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. దాంతో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే వెనుకబడ్డ ఫీలింగ్ ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న వనరులను కూడా సమర్థంగా వినియోగించుకొని ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా బేసికల్లీ. తర్వాత ఎక్కడెక్కడైతే మీకు కొత్త ఈ రకమైనటువంటి హబ్స్ వస్తాయో, లాజిస్టిక్స్ హబ్, ఇప్పుడు ఇంత పెద్ద కారిడార్ వచ్చినప్పుడు మధ్యలో వచ్చినటువంటి పారిశ్రామికవాడల దగ్గరల్లా కూడా కొత్తగా వచ్చేటటువంటి ఒక నివాస ప్రాంతాలు వస్తాయి. అక్కడ మళ్ళీ ఒక కొత్త ఉపాధి కల్పనో లేకపోతే మరింత అంటే సెమీ అర్బనైజేషన్, పట్టణ ప్రాంతాలకు వలస వచ్చి లేకపోతే కొత్త ఆవాసం ఏర్పరచుకొని బాగుపడాలనుకునే వాళ్ళకు కొన్ని కొత్త అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ రకంగా చూస్తే పూర్తి స్థాయిలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఒక వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అండ్ ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది అన్ని రంగాలకు అది వ్యాపించిపోతుంది. ఇంకా సరుకు రవాణా మీరు ఎప్పుడైతే దిగుమతులకు అంటే మన దగ్గర లేనటువంటి అంశాల మీద దిగుమతులకు అవకాశం ఉన్నప్పుడు వేరియస్ ప్రోడక్ట్స్ అంటే అవి ప్రజలకు తక్కువ రేట్లో దొరికే అవకాశం ఉంది. ఈ రకం మన దగ్గర ఉన్నటువంటి మంచి ఉత్పత్తులు మనం పంపించడానికి, తద్వారా ఆదాయం భారతదేశానికి ఆదాయం పెరగడానికి ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్కి ఇది దోహదం పడుతుంది అనేది నా ఉద్దేశం. పోర్ట్ కనెక్టివిటీ అందుకే చేస్తూ ఉన్నారు. తర్వాత స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాటికి కూడా సెపరేట్ కనెక్టివిటీ ఇవ్వడం అనేది ఓవరాల్గా ఇవాళ రోడ్ కనెక్టివిటీ అంటే ఇంతకుముందు గాంధీ గారు చెప్పినట్లు కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్కి పనికొస్తుంది అనేది నా ఉద్దేశం. గాంధీ గారు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా రహదారుల ప్రమాదాలు పెరిగిపోతూ ఉన్నాయి.
ప్రస్తుతం రహదారి ప్రమాదాల నివారణతో పాటు రోడ్లు ఏ రకంగా నిర్మిస్తే బాగుండిద్ది అంటారు? తెలుగు రాష్ట్రాలు కూడా ఎటువంటి చొరవ చూపించాలంటారు? శ్రీధర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి చూడాలంటే ఆ ప్రాంతం యొక్క రోడ్లు చూడాలి. రోడ్లు ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి, వాటికి అరికట్టడానికి రోడ్డు నిర్మాణం ఎలా దోహదపడుతుందనే దానిలో మీడియన్ 3.5 మీటర్స్ ఎత్తులో ఉంటే మనకు వెహికల్ ప్రమాదం జరిగినప్పుడు క్రాస్ ఓవర్ కాకుండా ఉంటుంది. అంటే రోడ్డు డిజైనింగ్లో ఇంత చక్కటి ప్రాజెక్టుల్ని కేంద్ర ప్రభుత్వం మరి తీసుకుని నిర్మాణం చేస్తున్నప్పుడు ఈ రోడ్డు డిజైనింగ్ విషయంలో ఈ స్థానిక ఇంజనీరింగ్ అధికారులకి పూర్తిగా వదిలేస్తున్న నేపథ్యంలో ఈ డిజైన్ లోపాలు జరుగుతున్నాయి. అసలు రోడ్డు మీద రోడ్డు క్రాసింగ్లు ఉండకూడదండి. అండర్ పాస్ అన్నా ఉండాలి, ఓవర్ బ్రిడ్జ్ అన్నా ఉండాలి. ఈ విజయవాడ హైదరాబాద్ రోడ్డు కానివ్వండి, విజయవాడ హైదరాబాదు బెంగళూరు రోడ్లలో దానిలో మీడియన్లు గ్యాప్స్ ఇన్ ద మీడియన్ ఏర్పాటు చేసి రోడ్లకి తిరగటానికి అవకాశం కల్పించిన ఆ ఇంజనీరింగ్ లోపాలని సరిదిద్దుకుని చక్కటి ఇంజనీరింగ్ ఇప్పుడు మరి రోజు దాదాపు 50 నుంచి 60 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఈరోజు దేశంలో జరుగుతుందండి. కేంద్ర ప్రభుత్వం చొరవ వల్ల స్వర్ణ చతుర్భుజి ఎంత చక్కగా మంచి రోడ్లని దేశం యొక్క అభివృద్ధిని సూచికలుగా ఉన్నటువంటి లేదా ఆయా ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధికి ఉద్యోగ అవకాశాల మెరుగుదలకు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో రోడ్డు డిజైనింగ్ సక్రమంగా మొదటి నుంచి స్థాయి నుంచి జరుపుకుంటూ వస్తే ఖచ్చితంగా ప్రమాదాలని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దామోదర్ ప్రసాద్ గారు, మోదీ సర్కార్ పథకాల్లో భారతమాల ప్రాజెక్ట్ అనేది అత్యంత కీలకం. అది కూడా ఆర్థిక వ్యవస్థని పరుగులు పెట్టించడమే. ఇటువంటి ఈ ప్రాజెక్టులో 2 తెలుగు రాష్ట్రాలు ఎలా పాలు పంచుకోవాలి, అదేవిధంగా ఏ రకంగా మమేకం అయితే అభివృద్ధి పరంగా కూడా ఈ 2 రాష్ట్రాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది? ఇప్పుడు కొత్తగా అంగీకరించిన దాని ప్రకారం భూసేకరణలో సగం భరించడానికి ఒక తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి పెద్ద ఇబ్బందులు ఏమీ ఉండకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ కూడా కష్టమో నష్టమో ఒక అంగీకరించాల్సినటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది. ఎందుకంటే అభివృద్ధి జరగాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతోనే ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో సగభాగాన్ని ఏ విధంగా భరించాలనేటువంటి భూసేకరణలు అనేటువంటిది, తర్వాత వ్యయాన్ని భరిస్తూ అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా వాటిని మనం జాగ్రత్తలుగా తీసుకోగలిగితే అది, ఎందుకంటే రహదారులు మన నాగరికతను సూచిస్తాయని మనం ఎన్నో ఏళ్ళుగా చెప్పుకుంటున్నాం. అవి అభివృద్ధికి సంకేతాలుగా భావిస్తున్నాం. ఈ ప్రభుత్వం కూడా గతంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న క్రెడిట్ ఏమిటంటే, వీళ్ళ ఖ్యాతి ఏమిటంటే వీళ్ళు సరిగానే ఒక మౌలిక సదుపాయాల అభివృద్ధి, రహదారులు, రేవుల అభివృద్ధి అనేటివి తీసుకున్నారు. అయితే సాగరమాల ఇట్లాంటే ఉత్పత్తి కేంద్రాలను ఒక సాగరమాలలో భాగంగా రేవులను అనుసంధానం చేయడము, ఈ విధంగా ముఖ్యమైన నాగరిక ఒక రాజధానులను కలిపేటువంటి ఈ రకమైనటువంటి అభివృద్ధి, ఈ మార్గాలు అనేటువంటి జాతీయ శీఘ్ర రహదారులు అనేటివి వీటిని ప్రమాదరహితంగా ఒక వేగవంతంగా సరుకులు చేరవేయడం కానీ, ప్రయాణికులు చేరవేయడం కానీ, ఇది కూడా ఈ అభివృద్ధిలో మేము భాగస్వాములు అనే భావన వెనుకబడిన ప్రాంతాల ప్రజలు భావించి వాళ్ళు కూడా ఒక సౌభాగ్యవంతమైనటువంటి ఈ దేశ పురోభివృద్ధిలో ఈ కేకులో మాకు కూడా ఒక ముక్క దొరుకుతుంది అనేటువంటి భావన వాళ్ళలో కలగడించడము, ఈ దారి పొడవున మరికొన్ని అభివృద్ధి కేంద్రాలు ఒక అభివృద్ధి కావడానికి అవకాశాలు ఉన్నాయి. అందులో తద్వారా ప్రభుత్వమే అన్ని ఉద్యోగాలు ఉపాధి కల్పించలేదు, కానీ వాళ్ళు వ్యాపార వాణిజ్య కార్యకలాపాల ద్వారా ఇతరత్ర కల్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు మీరు విభేదాలు ఏమైనా ఉండనివ్వండి, మీరు కేంద్రంతో లేదా రాజకీయంగా భారతీయ జనతా పార్టీతో, తెలుగుదేశంతో లేదా తెరాసతో, మీరు ఇంకొకరితో అవి పక్కన పెట్టండి. మీరు ఎన్నికల్లో తేల్చుకోండి. ప్రజల ఆశీర్వాదం ఎవరికి లభిస్తే మీ అభివృద్ధిని చూపించండి. మీరు చూపించి ఈ నిర్మాణాలు మేము పూర్తి చేసినాం, ఈ జాతీయ రహదారులు, ఈ సాగరమాల, ఈ భారతమాలలో భాగంగా, ఈ స్వర్ణ చతుర్భుజంలో భాగంగా ఈ భారతదేశం ఒక అత్యాధునిక దేశంగా ప్రపంచంలోనే అభివృద్ధి చెందాలంటే చైనాని తలదన్నంగా మన ప్రధానమంత్రి గారు చెప్తూ ఉంటారు. తలదన్నాలంటే చైనా ఒక దాదాపు 3000 కిలోమీటర్ల షాంఘై నుంచి మాడ్రిడ్ వరకు, స్పెయిన్ వరకు ఒక సుదీర్ఘమైనటువంటి 2000 కిలోమీటర్ల పైగా ఉన్నటువంటి రైలు మార్గాన్ని నిర్మించి తన ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని, అద్భుతమైనటువంటి ప్రతిభను కాఠ్మండు వరకు కూడా రైలు మార్గాన్ని విస్తరిస్తోంది. మరొక రైలు మార్గాన్ని, ఈ బుల్లెట్ రైలు మార్గాన్ని మనకు ఢాకా ఇక్కడ దగ్గరికి కూడా భారత్ కూడా చేరువ చేసుకోవడానికి ఒక ప్రయత్నాలు చైనా ప్రతిపాదిస్తోంది. అందువల్ల ప్రపంచంలో జరుగుతున్న అద్భుతమైనటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని, ఇంజనీరింగ్ ప్రతిభని మీరు గుర్తించి ఆ నైపుణ్యాన్ని కూడా స్వీకరించి ఈ నిర్మాణాల్లో మీరు పొందుపరచగలిగితే దాన్ని సమన్వయంతో రాష్ట్ర ప్రభుత్వాలు, మీరు రాజకీయ భేదాలను పక్కన పెట్టండి, కేవలం ఈ అభివృద్ధి పైన మీరు కేంద్రీకరించండి, మీరు ఈ నిర్మాణాలను పూర్తి చేయండి.
ఆంధ్రప్రదేశ్కి ఏమైనా వెసులుబాటు ఉంటే ఈ భూసేకరణ వ్యయాన్ని కేంద్రమే పూర్తిగా భరించడం ఒక పరిశీలన చేయమని కేంద్ర ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా వెనుకబడిన ప్రాంతాల రాయలసీమ ప్రాంతాల యొక్క వెనుకబాటుతాన్ని గుర్తించి, ఎందుకంటే అక్కడ 350 కోట్ల రూపాయలని జిల్లాకు 50 కోట్లు ఇచ్చిన మొత్తాన్ని ఉపసంహరించుకున్నారు. అట్లా కాకుండా వెనుకబడిన ప్రాంతాన్ని ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చి మీరు ఆ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పరిశీలన చేసి అది ఏమైనా వెసులుబాటు ఉంటే ఆ అవకాశాలు ఎవరైనా అందువల్ల అభివృద్ధిలో రాయలసీమను మిగతా అమరావతి అనుసంధానం చేసి ఉత్తరాంధ్రను కలిపేటువంటి ఈ ముఖ్యమైన కార్యక్రమం, దక్షిణాదిని ముఖ్యంగా మన బెంగళూరు నగరాన్ని కూడా కలిపే బెంగళూరును అదేవిధంగా కన్యాకుమారి వరకు తీసుకుపోయేటువంటి అతి తక్కువ రవాణా మార్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సమన్వయంతో పనిచేయాలని నేను కోరుతున్నాను. రైట్ సార్, చివరి చెప్పండి. ఏంటంటే రింగ్ రోడ్లకు సంబంధించి మీరు అడిగినప్పుడు నగరాల్లో ఉన్నటువంటి రహదారుల మీద ఫస్ట్ ఒత్తిడి తగ్గుతుంది. ఇంకా ఇంటర్నల్ రింగ్ రోడ్స్ ద్వారా కూడా ఆ ఒత్తిడి తగ్గడం ద్వారా ఒకటి ట్రాఫిక్ నియంత్రణ, తర్వాత వేగవంతమైన రవాణా, 3 ఇంతకుముందు వారు కూడా చెప్పినట్లు యాక్సిడెంట్లు తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఆ కొత్త రహదారుల చుట్టూ ఏర్పడే సామాజిక ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఆ నగరాలని మరింత బలోపేతం చేస్తుంది, నగరాల మీద ఒత్తిడి తగ్గిస్తుంది. ఈ విషయాన్ని కూడా మనం గమనించే ఇవాళ హైదరాబాద్కు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా 5,540 కోట్ల రూపాయలతోటి ఇన్నర్ రీజనల్ రింగ్ రోడ్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి ఇక్కడ అంతర్గత బాహ్య వలయ రహదారిని నిర్మించబోతా ఉన్నారు. భారతమాలలో భాగమైన రాష్ట్ర రహదారుల విస్తరణ, ఆర్థిక కోస్టల్ కారిడార్లు, రింగ్ రోడ్లు, ఎక్స్ప్రెస్ వే నిర్మాణాలు దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయి. పారిశ్రామిక ప్రగతి వేగమందుకుంటోంది. ఆ అభివృద్ధిలో రాష్ట్రాలు సైతం పాలు పంచుకుంటాయని నిపుణులు అంటున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.